తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సేవలో తరించేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోందన్నారు ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి. తిరుపతి నుంచి తిరుమల వరకు అత్యధికంగా 404 బస్సు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. వీటి ద్వారా 1930 ట్రిప్పులు నడిపేందుకు రెడీ చేశామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన జరిగే గరుడ సేవ రోజు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలకు 2714 ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మోత్సవాల్లో కీలకమైనటువంటి భాగస్వామ్య పాత్ర పోషించేటువంటి ప్రజా రవాణా వ్యవస్థ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో సన్నద్ధమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు, ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు అనే దానికి సంబంధించి ఆర్టీసీ ఆర్ఎం మనకు చెంగల్రెడ్డి సార్ అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తుంటే బ్రహ్మోత్సవాల్లో చాలా కీలక పాత్ర ప్రజా రవాణాది. ఓవరాల్గా చూస్తుంటే ఎన్ని బస్సులు ప్రత్యేకంగా నడపబోతున్నారు సార్? ఓం వెంకటేశాయ నమః. ఏపీఎస్ఆర్టీసీ బ్రహ్మోత్సవాలకు గత జూన్ నుంచి సమాహితం అవుతోంది. దాంట్లో ఫస్ట్ వెహికల్ కండిషన్ అనేది అత్యంత కీలకము. వెహికల్ కండిషను ఇంప్రూవ్ చేయడానికి 5 దశల్లో మేము పలు పటిష్టమైన చర్యలు తీసుకున్నాము. మామూలుగా అయితే మేము 1600 రౌండ్ ట్రిప్లు డైలీ తిప్పి సుమారుగా 85,000 90,000 మందిని తిరుమల తిరుపతికి చేరవేయడం జరుగుతుంది నార్మల్ కండిషన్లో. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో 1930 ట్రిప్స్ డైలీ తిప్పాలని మేము రౌండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాం. అయితే గరుడు సేవ అనేది ఎక్కువ మంది వస్తారు కాబట్టి గరుడు సేవ మరియు నెక్స్ట్ రోజు 2714 రౌండ్ ట్రిప్లు తిప్పి సుమారుగా 2,44,000 మందిని తిప్పడానికి ప్లాన్ చేసుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలను పటిష్టంగా చేయడానికి టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సివిఎస్ఓ గారు, అట్లనే ఎస్పీ తిరుపతి వారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారితో సమన్వయపరుచుకొని పలు సమీక్ష సమావేశాల్లో అందరూ కలిసి పటిష్టమైన చర్యలు తీసుకుని వాటికి కోఆర్డినేషన్తో పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రజా రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి ఏడాది కూడా ఉన్న విధంగానే బ్రహ్మోత్సవాలతో పాటు గరుడు సేవకు అత్యంత కీలకమైనటువంటి గరుడు సేవ రోజు ప్రత్యేకంగా తమ యొక్క బస్సులను తిప్పేందుకు సమాయత్తం అవుతున్నామని చెప్తున్నారు. ఏదైతే భక్తుల రద్దీ దృష్ట్యా ఏదైతే తమిళనాడు ఆంధ్ర మధ్య ప్రత్యేకంగా ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులు కూడా 150 సర్వీసులను ఆమోదం ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి సేవలు అందించేందుకు ప్రజా రవాణా సంస్థ సన్నద్ధమైందని చెప్తున్నారు చెంగల్రెడ్డి సార్. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి.